సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క మాటలు వినిచినటువంటి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనములు తెలియజేసుకుంటున్నాం. ఇది నా పరిశుద్ధ గ్రంథం నుండి 18వ కీర్తన 2వ వచనము. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించుచున్న నా దుర్గము. ఈ యొక్క వచన విషయమే మనం ఆలోచన చేస్తే దేవుడు మనకు గొప్ప విడుదలను దయచేసి ఉన్నాడని మనము గ్రహిస్తాం. ఇక వచన భాగము విడుదలను తెలియజేస్తున్నది. ఇజ్రాయేలు చరిత్ర మనకు గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. ఇజ్రాయేలు సంతానము 430 సంవత్సరములు బానిసత్వంలో మగ్గిపోతూ దాని తీవ్రత భరించలేక విడుదలకై వారు దేవునికి మొరపెట్టారు. దేవుడు వారి మూలుగులను విని ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని వారిని విడిపించుటకు దిగి వచ్చాడు. దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు. దేవుడు తెగులు వెంబడి తెగులు ఐగుప్తు మీదికి పంపాడు. ఆయన ఫరో హృదయమును కఠినపరచబడి దేవుని ప్రజలను వెళ్ళనివ్వలేదు. చివరిగా దేవుడు మోషేతో ఒక గొర్రెపులను వధించి దాని రక్తము వారి ఇండ్ల ద్వారబంధాలకు ఇరుప్రక్కల మరియు పెంకు మీద పూయమని చెప్పాడు. వారు దేవుడు చెప్పినట్లు చేశారు. అర్ధరాత్రి దేవుడు ఐగుప్తులో సంచరిస్తూ ఇజ్రాయేలీయుల ద్వారబంధాలకున్న రక్తాన్ని చూసి దాటిపోతూ ద్వారబంధాలకు రక్తం లేని ఐగుప్తీయుల ఇళ్లలోని తులసూలందరినీ హతము చేశాడు. గొర్రెపిల్ల రక్తం ద్వారా ఇజ్రాయేలీలకు దాసత్వము నుండి, మరణం నుండి, ఫరో నుండి విడుదల జరిగి ఉంటున్నది. ఈ చరిత్ర మనకు ఒక మంచి ఆత్మీయ సత్యాన్ని బోధిస్తుంది. మనము నూతన ఇజ్రాయేలీలం. మన పస్కా గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభుల వారు. అయితే ఫరోను ఇక్కడ సాతానుగా చెప్పవచ్చు. కొన్ని వేల సంవత్సరముల నుండి మనకు సాతాను బంధకాల్లో ఉన్నాం. అటువంటి పరిస్థితులలో దేవుని గొర్రెపిల్ల పరలోకం నుండి దిగి వచ్చాడు. బాప్తిసమిచ్చు యోహాను ఆయనను చూచి, ఇదిగో లోకమాపమును మోసుకొని ఉన్న దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. వాస్తవానికి ప్రభువైన యేసు మన పాపాలను, రోగాలను, శాపాలను, దరిద్రతను ఆ శిలువలో భరించి ఆయన కాచిన ప్రశస్త రక్తం ద్వారా మనకు విమోచనను అనుగ్రహించాడు. మన హృదయపు తలుపులపైన విశ్వాసంతో ఆయన కాచిన రక్తాన్ని పూసినప్పుడు సాతాను బంధకాలన్నిటి నుండి మనము విడిపించుకుంటాం. దేవుని అద్భుతమైన విడుదల ప్రణాళికకై వందనములు తెలియజేస్తూ ఉన్నాం. ఇట్టి మాటలను దేవుడు దీవించి ఆస్వాదించుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.